ప్రేక్షకులకు నమస్కారం అండి. పెను వేప, నల్ల వేప అని కూడా అంటాం దీన్ని. అనేక పేర్లు ఉన్నాయి దీనికి. నల్ల వేప అంటారు, తురక వేప అంటారు, అనేక పేర్లు అన్నమాట. వేప చెట్టులాగా ఉండదు, కాయలు మట్టికి వేపకాయల్లాగా ఉంటాయి కానీ గట్టిగా ఉంటాయి. బార్క్ అంతా నల్లగా ఉంటుంది చెట్టు. దాని పువ్వు కూడా నీలంగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. ఇది అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల కూడా. ముఖ్యంగా ఎవరికైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి, పొత్తి కడుపులో నొప్పి ఉందో దాన్ని భరించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది బాగా ముదిరిపోతే పిల్లలు పుట్టకుండా అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే గర్భం ధరించకుండా మీ గర్భావయవాన్ని పాడు చేస్తాయి క్రిముల వల్ల ఆ నొప్పి వస్తుంది అనమాట. ఆ క్రిముల్ని చంపడానికి చాలా బాగా పనిచేస్తుందండి. కానీ కఠోరమైన చేదు వగర, ఇది మామూలు చేదు కాదు. దీనిని మీరు ఏం చేయాలి అంటే ఈ ఆకు తీసుకుని ఆకుని జాగ్రత్తగా నూరుకుని, ఆకు నలగట్లేదండి, ఎంత నూరినా కూడా ముద్ద అవ్వట్లేదు అంటే కనుక మీరు చక్కగా ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో గిన్నెలో ఈ ఆకేసి కింద నీళ్లు పోసి కుక్కర్లో అన్నం ఎలా అయితే ఉడకబెడతారో అలాగా అన్నంలో నీళ్లు పోస్తాం. ఇది ఆకు డైరెక్ట్గా ఉడకబెట్టండి. ఆ ఆవిరి మీద చక్కగా ఉడుకుతుంది, మెత్తబడుతుంది. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు దేంట్లోనే వేసుకుని కలవంలో కానీ మిక్సీలో కానీ కొట్టుకుని బాగా మెత్తగా నూరుకోండి. ఈ ఆకు నూరే ముందర చూసుకోండి, కుక్కర్లో ఉడకబెట్టే ముందర. దాని బరువే మీరు మిరియాలు కూడా తీసుకోండి. మిరియాలు సెపరేట్గా చూర్ణం చేసుకోండి, ఆకు సెపరేట్గా చేసుకోండి. రెండు కలిపి మీరు దీన్ని పేస్ట్ లాగా చేసుకుని బాగా మెత్తటి పేస్ట్ లాగా ఎండబెట్టేసుకుని మాత్ర కట్టడానికి వచ్చినప్పుడు దాన్ని ఒక కుంకుడు గింజ అంత మాత్ర కట్టండి. కడితే అది ఎండిపోయేటికి ఒక చిన్న పల్లేరు గింజ అంత కానీ పెద్ద బఠానీ గింజ అంత కానీ అవుతుంది అనమాట. దాన్ని ఉదయం 2, సాయంత్రం 2, లేకపోతే 8 గంటలకు ఒక 2 చొప్పున ఎప్పుడైతే మెన్స్ట్రువల్ పెయిన్ స్టార్ట్ అయిందో ఆ రోజున మొదలుపెట్టండి. మొదలుపెట్టి 5 రోజులు వేసుకోండి. అలాగా కొన్ని బహిష్టులకి వేసుకోండి. కానీ ఇది వేసుకున్న నాళ్ళు మజ్జిగ అన్నం తప్ప ఇంకేం తినకూడదండి. పచ్చిం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీకు నొప్పి తగ్గాలి అంటే మజ్జిగ అన్నం మాత్రమే తినాలి, ఉప్పు వేసుకోకూడదు. అది కూడా చప్పిడి మజ్జిగ అన్నం తినాలి. అదేవిధంగా దాహమైనా ఏం చేసినా మీకు ఆకలైనా మళ్ళీ మజ్జిగ తాగుతూ ఉండండి. ఎందుకంటే ఉత్తి మజ్జిగ అన్నం తింటే ఎక్కువ తినలేరు కాబట్టి, చప్పిడి అన్నం మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మజ్జిగ తాగొచ్చు ఎంతైనా. దీనిని ఆ విధంగా వాడుకుంటే ఈ బహిష్టు నొప్పి మీ గర్భాశయంలో కానీ పొత్తికడుపులో లోపల అయితే మీరు సంతానం కలగడానికి ఉపయోగపడే అవయవాల్లో క్రిములు ఇటువంటివి ఉన్నాయనుకోండి, అన్నీ కూడా చనిపోయి మగవాళ్ళు కూడా ఎవరైతే ఈ స్పెర్మ్లో పస్సెల్స్ ఉండి ఈ బ్యాక్టీరియా ఉండి క్రిమి ఉండి దాన్ని చంపేస్తుందో సంతానం కలగట్లేదో వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని వాడితే ఏమవుతుందంటే మీకు ఆ క్రిమి అన్నీ చచ్చిపోయి చక్కగా సంతానం కలగడానికి. ముఖ్యంగా ఈ ముట్టుకుట్టు నొప్పి అంటాం, అంటే మెన్స్ట్రువల్ టైంలో వచ్చి పెయిన్ అన్నమాట, చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి ఒక అమృతంలాగా ఈ మందు పనిచేస్తుందండి. చేసుకోవడం కొంచెం కష్టం. అదేవిధంగా దీని విత్తనాల నుంచి తీసిన ఆయిల్ అయితే మట్టుకి చర్మవ్యాధుల మీద చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. పూర్వకాలం ఏం చేసేవారంటేనండి కలరా లాంటివి. ఇప్పుడు మనకి అంటువ్యాధులు అంటే పూర్వం ప్లేగ్ అని, కలరా అని ఇలాంటివి ఉండేవి. మలేరియా అంటే దాని ద్వారా వస్తుంది అనుకోండి, ఇలాగా టీబీ లాంటివి ఇలాంటివి. ఈ ఏదైతే అంటువ్యాధులు పాండమిక్ డిసీజెస్ అంటాం కదా మనం, ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న అందరికీ తెలిసేది ఏంటంటే కరోనా. అటువంటి వ్యాధులు కనుక వ్యాపించేటప్పుడు ఈ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని దండలుగా గుచ్చండి, అన్ని గుమ్మాలకి కట్టుకుంటే, మెయిన్ డోర్కి కట్టుకుని బ్యాక్ డోర్ ఉంటే బ్యాక్ డోర్కి, ఇంట్లో గుమ్మాలకు కూడా కట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ క్రిమి కానీ బయట ఉన్న వైరస్ క్రిమి లోపలికి రానివ్వదు. లోపల ఉన్న వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగల్ డిసీజులు ఇలాంటి గాలిలో అయితే సూక్ష్మజీవులు ఉంటాయో మనకు ప్రమాదం కలిగించేవి అన్నీ కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాయి.
వెళ్ళిపోయి చక్కగా అంటే ప్యూర్ ఎయిర్ మాత్రమే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట. ఏ అయితే వైరస్లు ఉన్నాయో అన్ని వైరస్లని కూడా చక్కగా కంట్రోల్ చేసి ఆ గుమ్మం చుట్టుపక్కలకి దీని నుంచి రిలీజ్ అయ్యే ఒక స్మెల్ మనకు తెలియకపోవచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న ఒక శక్తి రిలీజ్ అవుతుందని అనుకోండి మనకి. అందుచేత దానివల్ల మన ఇంట్లోకి ఈ వైరస్ అనేది రాకుండా చక్కగా మనల్ని కాపాడుతుంది అనమాట. దీని యొక్క తాట మీరు చెట్టు ఎక్కడికో పైకి వెళ్ళిపోయింది, అంచేత మాకు అందట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందా అనుకుంటే బార్కు తీసుకోండి. ఒక 2-3 అంగుళాలు వెడల్పు కాస్త బార్కు తీసుకుని పైన పెచ్చులు, ఎండిపోయిన పెచ్చులు గోకేసి లోపలికి తీసుకోండి. లోపల మళ్ళీ మానుకున్న పీసు రాకుండా జాగ్రత్తగా చూసుకుని ముక్కలుగా ఇరుచుకుని దాన్ని ఎండబెట్టుకోండి. నీడనైనా ఆరనివ్వచ్చు, ఎండలో అయినా. పెద్ద ముక్కలు ఉంచుకుని దాన్ని గంధం తీసి నాకినా కూడా కొద్దిగా మిరియాల చూర్ణం వేసుకుని, ఏదైతే మీరు ఆకు తినటం వల్ల ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది, ఆ సైకిల్లో వచ్చిన నొప్పి ఏదైతే ఉందో, మీకు ముట్టు కుట్టు నొప్పి అని చెప్పాను కదా, ఆ నొప్పి కంట్రోల్ అయ్యండి పూర్తిగానే. చాలా చక్కగా ఉపశమనం కలిగిస్తుంది అన్నమాట. వార్కైనా వాడుకోవచ్చు, ఆకైనా వాడుకోవచ్చు. ఈ ఏదైతే గంధం తీశారో ఈ గంధాన్ని మీరు చిడుము, గజ్జిపొక్కులు ఇలాంటి అన్నిటి మీద కూడా, చర్మవ్యాధుల మీద కూడా వాడుకోవచ్చు. వాడుకుంటే ఏమవుతుందంటే ఆ మంట, దురద, ఆ పస్కారి మళ్ళీ పక్కన పాకుతాయి. కొన్ని చర్మవ్యాధులు ఎలా ఉంటాయంటే ఒక నీరు లాంటిది కారుతుంది అందులో, ఆ నీరు ఎంత లెక్క కారితే అంత లెక్క అది పెరిగిపోతూనే ఉంటుంది శరీరం అంతా. అలా పెరగకుండా ఉన్న చోట ఆపటానికి, మంచిగా తగ్గించడానికి, ఉపశమనంగా కూడా ఇది చాలా చక్కగా దీని వేరు గంధం కానీ ఆకుల యొక్క గంధం కానీ ఉపయోగపడుతుందండి. ఓకేనా? నమస్కారం.